నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. నిన్న ఏదైతే మనం ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుర్తి జయపాల్ యాదవ్ గారి మీద సీఎంఆర్ఎఫ్లో స్కామ్ అని చెప్పి ఎక్కడైతే వీడియో చేసినామో హుటాహుటిన వీళ్ళ అనుచర వర్గం, వీళ్ళ దండుపాలెం ముఠా అంతా సోషల్ మీడియాలోకి వచ్చేసి ఏదో దమ్ముంటే ఆధారాలు బయట పెట్టు, లేదంటే ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నామని ఇష్టం వచ్చినట్టు ఈ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు. అయితే అరే నేనేమంటున్నా, పైసలు తీసుకొని మాట్లాడడం ఏందిరా? సీఎంఆర్ఎఫ్లలో బేజాబ్తా స్కామ్లు జరిగినాయని మేము కరాఖండిగా మాట్లాడినాం. ఇంకొకడు వాడేవాడు అటు ఇటుగానోడు వాడు పెట్టిండు, బాధితులను తీసుకురా, నీ దగ్గర ఎవరున్నారు మీ దగ్గర బాధితులు అంటే, బరాబర్ ఇదే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఈ సీఎంఆర్ఎఫ్ మీ దొంగ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలను బయట పెట్టడానికి ఇలా బాధితులే మన స్టూడియోకి వచ్చిర్రు. ఒక్క నిమిషం ఆ డైరెక్ట్ బాధితులతోనే మాట్లాడిద్దాం. తర్వాత మీ మాజీ ఎమ్మెల్యే మొక్క మేడ పెట్టుకుంటాడో చూద్దాం. బిడ్డ రండి, బ్రదర్ రండి, దగ్గరికి రండి, ఇక్కడికి రండి. ఎక్కడ, ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చిర్రు? నా పేరు రామకృష్ణ. మీది కల్వకుర్తి. ఓకే. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి నేను పెట్టిన వీడియోని బేస్ చేసుకునే వచ్చిరా, ఎవరైనా ప్రలోభ పెడితే ఇక్కడికి వచ్చిరా? ఇప్పుడు ఏమంటే పెద్ద మనిషి మీరు చెప్పండి, ఈ మాజీ ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్లలో స్కామ్ చేసిందని మనం వీడియో చేసినాం. ఆ వీడియోలో వాస్తవం ఎంత ఉంది, అది నిజమేనా, అక్కడ పరిస్థితి ఎట్లుంది చెప్పండి. నేను 2014లో జయపాల్ యాదవ్ గారు టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. నేను 2001 నుంచి టీఆర్ఎస్లో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా. ఆయన వచ్చిన తర్వాత 2014 ఎలక్షన్లలో ఆయన ఓడిపోయిండు. అయినప్పటికీ ఇన్ఛార్జి ఉన్నాడు 5 సంవత్సరాలు. అయినప్పటికీ మేము ఏం చేసినామంటే, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయాలంటే బాధితులు ఎవరన్నా హాస్పిటల్కి పోయిన వాళ్ళు, ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ద్వారా మేము గవర్నమెంట్కి అప్లై చేసేవాళ్ళం. నేను ఇంచుమించు 500-600 మంది అప్లై చేసిన. జయపాల్ యాదవ్ ద్వారా అంతకుముందు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గారు ఉండే, నారాయణరెడ్డి గారి ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ చేసేవాళ్ళము. బాధితులకు మన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళి సాయం చేయాలని, అయితే రాను ఏమైందంటే ఎన్నో చెక్కులు మిస్ కావడం జరుగుతుంది. ఎన్నో చెక్కులు ఇప్పుడు కల్వకుర్తి నుంచి మా వీళ్ళ తండ్రి అశోక్ అని, సల్లోజ్ అశోక్, అయితే ఆయన ఉద్యమకారుడు. మళ్ళీ మా అమ్మడితో పాటు ఉద్యమం చేసిన వ్యక్తి. ఆయన అల్లుంది ఏదో హాస్పిటల్ బిల్లు ఉందని 5-6 లక్షలు అయిందని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. నేను ఇస్తుంటే పేపర్లు వస్తుంటాయి కదా, చూసి నా దగ్గరికి వచ్చిండు. ఈయన అప్లై చేసినాము, ఆయన రావడం లేదు. 3-4 ఏళ్ళు అయింది. ఇట్లా ఒకటి వెళ్దండది ఒకటి, తర్వాత ఈ ప్లాన్ ఒకటి, ఇట్లా ఎన్ని పెట్టినా అవి ఎక్కడ పోతున్నా తెలుస్తలేదు. నేనేం చేసినా అంత కొంచెం. ఇప్పుడు ఈ చెక్స్ అన్ని ఈ సీఎంఆర్ఎఫ్ బిల్లు కోసం ఎప్పుడు అప్లై చేసిన, ఏ సంవత్సరంలో? ఆయన ఎమ్మెల్యే ఉన్న హయాంలోనే కదా? ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే 2019కి ఆయనకే ఇస్తున్నాం. ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఆయనకి 2 దఫాలు ఎమ్మెల్యే ఆయనే కదా అక్కడ? ఒకసారి. ఓకే, 2019 నుంచి ఆయనకి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కసారి సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిన తర్వాత దానికి ఒక టైం పడుతుంది. 3 నెలలో, 4 నెలలో, 6 నెలలో టైం పడుతుంది. ఈ 6 నెలలు, ఈ సంవత్సరం లోపల ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేని కలిసిరు? మాది అప్పుడున్న జయపాల్ యాదవ్ని కలిసిరు? మేము చాలా సార్లు. ఇప్పుడు ఈ ప్లాన్ కోసం అయితే 10 సార్లు పోయినాం ఇంటికి. పొద్దున 6కి వెళ్తే ఆయన 7:30 వరకు అక్కడ ఉంటాడు. ఎమ్మెల్యే అంటే బిజీ ఉంటాడని చెప్పేసి 6కే ఇంటికి వెళ్ళేది. డ్రిల్ పార్క్ కాలనీ 2 నెంబర్ 13లో అతను హౌస్. 6కి వెళ్తే అవుతుంది అని నరేష్ పిఏ అని ఉండే, అతనికి కాల్ చేసినాం, కాల్ ఎత్తపోయేది. చాలా ఫాలో అయినాం సార్. మార్నింగ్ 6 పోతే 9 వరకు అక్కడనే ఉండేది. మా అక్క వాళ్ళ భర్త చనిపోయినా అక్కడిని మళ్ళీ కల్వకుర్తికి వెళ్ళి ఆమె తీసుకొచ్చి నైట్ ఎక్కి పొద్దుగాల వచ్చి వాళ్ళ ఇంటికి పోయినా అని రెస్పాన్సిబిలిటీ ఏమనేది అంటే ఎమ్మెల్యే కానీ వాళ్ళ పిఎల్ ఏమనేది? నరేష్ అవుతుంది ఇంకొస్తుంది అని చెప్పేసి. ఈ వ్యవహారంలో మొత్తం నరేష్ అట కదా చేసిందంతా కూడా? నరేష్ సార్. ఎన్ని రోజులు తిరిగిరు అట్లా ఎమ్మెల్యే ఇంటి చుట్టూ? ఎన్ని రోజులు తిరిగారు? దాదాపు 1 year, 1.5 year. ఇక లాస్ట్కి ఏమన్నారు మీకు వాళ్ళు? ఏమనేసారు? ఇంకా రావన్నారా లేదంటే చూద్దామన్నారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? ఏమన్నారు? ఇంకా రావు, మా దగ్గర ఏం లేదు, ఆశ లేదు, ఫోన్ చేయకండి చెప్పేసి. ఎంత ఏ హాస్పిటల్లో, ఏ విషయంలో హాస్పిటల్ పోయారు మీరు? ఎంత బిల్ అయింది? అయితే యాక్చువల్ వచ్చేసి మామకు క్యాన్సర్ ఉండేది సార్. అతను వచ్చేసి కొత్తపేట ఓమ్ని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఒక 3 lakhs అయినాయి. తర్వాత వచ్చేసి పంజాగుట్ట
హాస్పిటల్ హాస్పిటల్ పేరు ఐడియా లేదు. ఐడియా లేదు సార్. దాంట్లో ఒక 3 lakhs వరకు అయినాయి. అతను దాదాపు 5 lakhs వరకు అయినాయి సార్. రామకృష్ణ అంకుల్ మేము December 19కి ఇచ్చినాం బిల్ పేపర్. హాస్పిటల్ మొత్తం బిల్ తెచ్చి ఇచ్చినాం. అతను నుంచి ఫాలో ఒక 2 years అయినా తర్వాత ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అనేక సందర్భాలు జయపాల్ యాదవ్ ఇంటికి పోయారు. ఇంటికి వెళ్ళి మార్నింగ్ 6కి వెళ్ళేది సార్. అతను ఉంటాడు అని చెప్పేసి మా అక్కని ఆమెకు 2 పిల్లలు, అతనికి ఏం లేదు, స్తోమత లేదు ఆమెకు. అందుకోసం ఇప్పుడు కూడా అక్కకి అదే న్యాయం అయితే అని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం. ఎట్లా మీకు ఎట్లా తెలిసింది ఇప్పుడు ఈ చెక్కుల వ్యవహారం బయట ఎట్లా పడ్డది, ఎవరి ద్వారా పడ్డది? ఇప్పుడు రామకృష్ణ అంకుల్ ఉన్నాడు, మీరు మన మీడియా చేసి కదా సార్, ఇప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ఇంత దూరం వచ్చినాం, అందరం కలిసి చేయదని ఇస్తే మన ప్లేస్ ఇంతమంది మంచిగా అయితే అని చెప్పేసి వచ్చినాం సార్. ఎంత ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే దీనికి సమానం చెప్పాలి. 100 సార్లు నీ ఇంటి చుట్టూ తిరిగిరట. కొంచెమన్నా నువ్వు మనిషివా, నువ్వు మానవత్వం ఉన్నదానే ఎమ్మెల్యే? నువ్వు మాజీ ఎమ్మెల్యే అని చెప్పి పెద్ద మనిషి అని చెప్పి తిరుగుతున్నావు. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎలాంటి అవినీతి చేయలేదు, నాకు అవినీతి అంటే ఏందో తెలియదు, మచ్చలేని నాయకుడిని పొద్దున్న లేస్తే డబ్బా కొట్టుకుంటావు కదా. ఇప్పుడు ఆయన చెంచాలు, ఆయన గిలాసలు, ఆయన ఈ అంతా పొద్దున్న లేస్తే ఆయన మోచేది నీళ్ళు తాగే ఏం చెప్తారే, బాధితులను తీసుకురండి, ఎవడో ఏదో ఇస్తే మాట్లాడుతుర్రు అని చెప్తారు కదా. ఏం చెప్తారు ఇప్పుడు అంటున్నా? ఈ పేదలండి పాపం, వాళ్ళు పొద్దున్న లేస్తే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు హాస్పిటల్ బిల్ అయితే 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తాయని ఆశలు ఉంటే సంవత్సరాల కొద్దీ వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకున్నాం. వాళ్ళ పాపం ఊరికనే పోతుందా? కొంచెమన్నా మానవత్వం ఉండాలి కదా. ఏం భర్త లేని భార్యల్ని కూడా, భర్త లేని మహిళల్ని కూడా ఇంటి చుట్టూ తిప్పించుకొని నువ్వు అసలు తినే అన్నం నీకు ఎట్లా ఒంటికి పడుతుంది అంటున్నా. ఇలాంటి నాయకులు చేయబట్టే కదా ఇవాళ కేసీఆర్కి ఎన్నడలేని మచ్చ తీసుకొచ్చింది. ఇగో మొత్తం ఆధారాలు, ఈ కంప్లైంట్స్, ఇగో మొత్తం ఈ ఆధారాలు పట్టుకొని CMRFలో జరిగిన స్కామ్ని పట్టుకొని పొద్దున్న లేస్తే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి ఎవడు బాధ్యుడు చెప్పండి? ఏం జరిగింది చెప్పండి అసలు కంప్లీట్గా. నేను మొదట ఒక 6 నెలలు 7 నెలల ముందు ఆఫీస్కి పోతే ఇట్లా అన్ని మావి రాలేదు చెక్కులు అంటే డి అజయ్ కుమార్ సన్ ఆఫ్ మల్లేష్ ఆమన్గల్, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయింది ఆ ప్లాన్కి. అయితే మేము వాడిని అప్లై చేసినాము. వన్ చెక్కు ఆధార్ కార్డు మీద వాడిని చెక్ చేస్తే అసలు మీరు సెక్రటేరియట్ ఎందుకు పోయారు? అసలు ఈ చెక్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇన్ని పోతున్నాయి, ఏమైంది, ఏం జరుగుతుంది, ఎక్కడ పోతున్నాయి, ఇన్ని పోతున్నాయి కదా. నావే 10-15 చెక్కులు మిస్ చేసారు వాళ్ళు. ఇన్ని చెక్కులు పోవడానికి కారణం ఏంటంటే నేను సెక్రటేరియట్. సరే 1-2 అంటే రాకపోతే అది బై మిస్టేక్ రిజెక్ట్ అయినామో ఏమో అనుకుంటాం మనం. పెట్టిన చెక్కులల్లా పోతున్నాయి, ఏమైంది అని నేను సెక్రటేరియట్ పోతే వాళ్ళు ఏం చెప్పిండ్రు, పర్లేదు చెప్పండి. డి అజయ్ కుమార్ సన్ ఆఫ్ మల్లేష్ ఆమన్గల్, ఈయనది టోకెన్ నెంబర్ 370279 CMRF 2022 2022లో. ఈయన శాంక్షన్ అమౌంట్ 1 lakh rupees. చెక్ నెంబర్ వచ్చి 599279. ఇష్యూ డేట్ 22/11/22. ఇష్యూ డేట్ మీ చెక్కు 2022లో వచ్చింది అని చెప్పేసి. ఈ 2022లో శాంక్షన్ అయిన అజయ్ కుమార్ చెక్కు నెంబరు ఇగో ఒక్క నిమిషం, చెక్ నెంబర్ 599279. జయపాల్ యాదవ్ నువ్వు ఏడబడుకున్నావు బిడ్డ, నువ్వు బయటికి రా ఇప్పుడు, దీనికి సమానం చెప్పు. ఇట్లా ఈ రకంగా మిస్ అయిన చెక్కులు దాదాపు 1500 2000 దాకా ఉన్నాయని చెప్పి కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. దీనికి నువ్వు నీ పిఏ నీ అనుచర గలం అంతా దీనికి సమానం చెప్పాలి. సిగ్గు శరం లేకుండా పేదల పైసలు తినాలని ఎట్లా అనిపించిందా నీకు? ఇప్పుడు ఈయన ఆధారంతో మాట్లాడుతున్నారు, చెక్కు నెంబర్తో సహా చెప్తున్నాడు. 2022లో అజయ్ కుమార్ అనే మనిషిది అప్పుడే 1,00,000 రూపాయలు వచ్చిన చెక్కు మిస్ అయింది, చెక్ నెంబర్ చెప్తున్నారు. దీనికి సమానం ఎక్కడ చెప్తారు? ఇది ఎవరి అకౌంట్లో పోయింది, ఇది ఎవరి అకౌంట్లో పోయింది అంటున్నా. ఆడున్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఇట్లా వందల మంది వస్తారు స్టూడియోలో, ఈ నలుగురిని నిలబెట్టి మాట్లాడేం కాదు, 100 మంది వస్తారు. ఈ వేదిక కూడా నేను చెప్పదలుచుకున్నా, నీ కల్వకుర్తికి వస్తా, నీ ఆమన్గల్కి వస్తా, అక్కడే తెలుసుకుందాం నువ్వు ఎంతమందిని ఈ రకంగా మోసం చేసినావు అనేది. ఇంకా పురాణం చరిత్ర మొత్తం తీస్తాం బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇంకొకటి, మీరు వయసులో కూడా చాలా పెద్ద మనుషులు ఉన్నారండి. మేము ఒక సమస్యని వెలికి తీసి ఆ సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలామంది ఈయన చెంచాలు, ఈయన మోచేది నీళ్ళలాగే వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఏదో ఇంకెవరిదో ఏదో మాట్లాడుతున్నారు. కుల ప్రస్తావన తీసుకొస్తే కులంలోనే మాట్లాడితే ఈ జయపాల్ యాదవ్ అనే వ్యక్తి మొట్టమొదట మోసం చేసింది యాదవులనే. ఈ చెక్కులలో అత్యంత బాధితులు యాదవులే ఉన్నారు. ఇప్పుడు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారా బాబు? సమస్యల గురించి మాట్లాడితే, ఈ సమస్య పరిష్కారాన్ని దిశగా నేను మాట్లాడితే
కుల ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఈ యాదవులే ఉన్నారు ఇక్కడ 100% ఈ బాధితులలో యాదవులే ఉన్నారు. మరి దానికి ఎవరు సమానం చెప్తాడు? అడిగిన దానికి ప్రశ్న జవాబు చెప్పే దిక్కు దివానా లేక ముఖం చాటేసుకొని మీ ఎమ్మెల్యే 2 రోజుల నుంచి ఫోన్ బంద్ చేసుకొని, మాజీ ఎమ్మెల్యే 2 రోజుల నుంచి ఫోన్ బంద్ చేసుకొని ఉన్నాడా పీకిండా ఎవరికి తెలియదు. అసలు ఉన్నాడా, నియోజకవర్గంలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా? ఈ అంశం అంతా బయటకు వచ్చిన తర్వాత ఈయన కల్వకుర్తిలో తిరగలుగుతాడా? జనాలు చెప్పుతోని కొట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు జనాలు ఉమ్మేస్తారు రోడ్ల మీద. చెప్పండి. ఇంకొకటి ఇది అజయ్ కుమార్ది. ఇంకొకటి కాటుక జస్మిత, ఈ మైనర్ అమ్మాయి ఆటో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆటో నుంచి కింద పడ్డది, యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. 3-4 lakhs ఖర్చు పెట్టుకున్నారు. ఎస్సీ మాదిగా. ఓకే. వాళ్ళు ఏం చేసిండ్రు, హాస్పిటల్లో చూపించుకున్నారు. చూపించుకొని అప్లై చేసినాం. చేస్తే వాళ్ళ కూడా 2-3 ఏళ్ళు తిప్పితే రాకపోతే మొన్న పోయి ఎంక్వైరీ చేస్తే ఇది ఇవ్వడం కూడా అంత ఈజీగా ఉండదు. ఆడ 5-6 నెలలు టైం పడుతుంది. సెక్రటరీ అంత ఈజీగా ఉండదు. 5-6 నెలలు టైం పడుతుంది. అయినా తిరిగినాం ఓపిక మీద. అయితే కాటుక జస్మిత, డాక్టర్ ఆఫ్ జంగయ్య, CMRF టోకెన్ నెంబర్ 490677/23. ఆమె చెక్ నెంబర్ వచ్చి 713674. రైట్. అమౌంట్ 1 lakh rupees. ఇష్యూ డేట్ 9/10/2023. 2023. అయితే ఆ అమౌంట్ డ్రా అయిన డేట్ కూడా రాసిచ్చారు వాళ్ళు. ఎప్పుడో చెక్ డ్రా అయిపోయింది అన్నారు. డేట్ ఏంటంటే 7/11/23. అంటే చెక్కు ఇష్యూ అయిన 4 రోజులలో డ్రా చేసుకున్నారు. ఓకే, డ్రా చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కాబట్టి కేజంగే మీద వచ్చింది చెక్. అది కేజంగే ఇంకో వేరే అబ్దుల్లాపూర్ మెట్రో ఏమో అంటాం అని పట్టుకొచ్చింది మొన్న పోలీస్ స్టేషన్. కామన్గల్ పోలీసులు మేము ఎఫ్ఐఆర్ చేయించినాము. ఎఫ్ఐఆర్ చేపిస్తే మనం ఇప్పుడు ఇదే సెక్రటేరియట్ వాళ్ళు డ్రా చేసిన డేట్ ఇచ్చింది కదా, ఎవరి అకౌంట్ లో డ్రా అయిందని అట్లా అకౌంట్ డీటెయిల్ ఇవ్వలేదా? అది ఇవ్వాలంటే బ్యాంక్ వెళ్ళాలి. అది యాపిల్స్ లో బ్యాంక్ ఉంటది. అది ఈ లోపలనే పోలీసులు చాలా అమన్గల్ సిఐ గారు చాలా స్పందిస్తుర్రా, చాలా స్పందించారు. మేము సెక్రటరీ పోతే ఇప్పుడే మీ పోలీసులు వచ్చిపోయారు. మొత్తం వాళ్ళకి అంటే విచారణ వేగవంతం నడుస్తుంది. ఇదంతా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఎవరు చేయకూడని పని. ఒక మన నిరుపేదలు హాస్పిటల్ బిల్లు డ్రా చేసుకుంటే ఇంకా ఎవరు నమ్ముతాము, ఏది నమ్ముతాము? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, డబ్బులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి డబ్బులు సంపాదించడానికి. ఈ దవాఖాన డబ్బులు కూడా తీసుకుంటే ఇంక ఎవరిని నమ్ముతాం మనం ఇంకా వ్యవస్థలా? కాబట్టి ఇప్పుడు ఈ ₹1,00,000 కోసం 6 నెలలు సంవత్సరాలు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నేను చిన్నప్పటి నుంచి నేను కూల్ డ్రింక్ తాగలేదు. చిన్నప్పటి నుంచి మొన్న ఎండకు తిరిగి కూల్ డ్రింక్ కొనుక్కొని తాగాల్సి వచ్చింది. ఆ ఎండలకు వేయగలేక. అంటే అంత కష్టపడి తిరుగుతున్నాం మేము. ఈ చెక్కులు అనేది అంత ఈజీగా ఇద్దలేదు అది పని. అట్లా ఈ మా బాధ ఏంటంటే మీరు ఏమన్నా చేయండి, అభివృద్ధి చేస్తారా చేయరా వదిలిపెట్టడం. ఎవరు ఆడతారు అభివృద్ధి, ఎవరు ఆడతలేడు. కానీ ఈ దవాఖాన పైసలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దవాఖాన పైసలు వల్ల ఈ నిరుపేదలై డ్రా చేసుకోవడం మంచిదా? మీ అభిమానులు అడుగుతున్నా, ఆయన అభిమానులను, జయపాల్ యాదవ్ అభిమానులను. ఇప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడితే ఇక వీళ్ళ దండుపాలెం బ్యాచ్ అంతా అమ్ముడు బైరు ఎవనో మనుషులు అని చెప్తారు. ఇప్పుడు గంట ఉద్యమం చేసిన వాళ్ళం. అయితే నేను ఒకటే మాట అంటున్నా జయపాల్ యాదవ్ గారిని, మీరు పిఏ అంటే ఎమ్మెల్యేకి తెలియకుండా పిఏ చేయగలుగుతాడు? అసలు ఆయన పిఏ కాదు, ఏమంటాడు మా ఊరు అబ్బాయిని పెట్టుకున్నా అన్నాడు మొన్న. మీ ఊరు అబ్బాయిని ఎట్లా పెట్టుకుంటావు? మొత్తం వానికి ఎట్లా అప్పగిస్తావు? వాని మీద నీ కమాండింగ్ ఏది? వాడు ఏమంటారు చేస్తే నువ్వు నీ పిఏ ఏంది, నీ ఊరోడు ఏంది? నీ తెలియకుండా ఇన్ని చెక్కులు వాళ్ళు రాయగలుగుతాడా? మేము ఒకటి అడుగుతున్నాం, ఎమ్మెల్యే కానీ అడుగుతున్నాం. అయినా మనం మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ కింద పనిచేసేవాడు కాబట్టి మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. అది మీరు తప్పించుకోనికి రాదు. ఇట్లా ఏమైనా పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎవరు అకౌంట్ లో పడ్డాయో మొన్న మామూలుగా సీఏ తీసుకొచ్చిండు వాడిని. ఇప్పుడు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి కదా, వీళ్ళ పిఏ మీద, నెక్స్ట్ ఈయన మీద కూడా. అవసరమైతే మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం ఈ విషయం. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని తాలూకా డీటెయిల్స్ ఇదంతా. మేము మా ఆమంగల్ కల్వకుర్తి తాలూకాలో ఉన్న చెక్కుల మీద సమగ్రమైన విచారణ జరిపించమని రేవంత్ రెడ్డికి మేము కలుస్తాము. కలిసి ఎంత మంది ఉన్నారు పెద్ద ఆయన? మొత్తం బాధితులు ఎంత మంది ఉన్నారు? నాకు తెలిసి ఒక 20 మంది. నేను అప్లై చేసిన 10-15 మంది ఉన్నారు. ఏం చేయాలి ఇంకా? నేను తీసుకుపోయి ఇచ్చిన ఫైల్ 10-15. కేవలం నీ ఒక్క ద్వారా పోయిందా 20 మంది ఉన్నారు? 10-15 మంది ఉంటారు. నా ఒక్క ద్వారా పోయిన వాళ్ళే. ఎవరెవరి ద్వారా పోయిన వాళ్ళు ఎన్ని చెక్కులు ఉన్నాయో మనకేం తెలుస్తుంది ఇంకా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మీడియా ద్వారా అందరు చెప్తున్నాం, ఎవరెవరైనా చెక్కులు సీఎం ఫండ్ అప్లై చేసుకుని రాకపోతే అందరు కలవండి, మాకు ఆధార్ కార్డు ఇవ్వండి అని చెక్ చేస్తాం. మేము గవర్నమెంట్ కూడా కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు కలుస్తాం అవసరమైతే. ఈ కల్వకుర్తిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మీద
సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరైనా కానీ. ఈ దొంగ జైపాల్ యాదవ్ కూడా నేను ఒకటి చెప్తున్నా, ఈ మేకవన్నే పులిగా నటించే ఈ జైపాల్ యాదవ్ పొద్దున్న లేస్తే నా జీవిత కాలంలో నేను బీజేపీ నుంచి వచ్చినా లేదంటే నీతి నియమాల నుంచి వచ్చినా నేను ₹1 స్కామ్ చేయని అంటాడు. చెక్కుల నెంబర్తో సహా ఈరోజు బాధితులు వస్తున్నారు. సిగ్గుండాలి కదా, నువ్వు ఇవాళ ముఖం ఎడబెట్టుకుంటావు అని అడుగుతున్నాను నేను. ఈ రకంగా ఈరోజు 4 వచ్చిర్రు, రేపు 40 మంది వస్తారు, ఎల్లుండి 400 మంది వస్తారు. నువ్వు దీనికి అన్నిటికీ సమానం చెప్పాల్సిందే. ప్రజాక్షేత్రంలో నువ్వు ఎమ్మెల్యేగా చెలామణి అయ్యకుండా నీ పిఏలతోని నీ అనుచర వర్గాలతోని ఇష్టం వచ్చినట్టు స్కామ్లు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు ఊరుకుంటారు? కల్వకుర్తిలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి కూడా ఈ బాధితుల పక్షాన్ని నేను ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, ఇందులో విచారణ వేగవంతం చేయాలి. నిజాలు బయటికి ప్రజలకు చెప్పాల్సినంత అవసరం ఉంటుంది. పాత్ర ఎవరిది, అసలు ఎవరు దీనికి శ్రీకారం ఎవరు చుట్టిరు అనేది పోలీస్ శాఖ కూడా అంటే విచారణ వేగవంతం చేయాల్సి వస్తుంది తప్ప రాజకీయ ప్రమేయంతోటో లేదంటే ఆడ స్థానిక ఎమ్మెల్యేలతోటో ఇంకా నాయకులతోటో ఎవరికి తలొగ్గకుండా వీటన్నిటికి కూడా సమానం బట్టబయలు చేయాల్సినంత అవసరం ఉంటుంది. ఇంకొక బాధితులతో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాడుగుల. మా చిన్న బాబు ఉండే 2023లో పుట్టిండు బాబు. గట్టిగా మాట్లాడు. 2023లో బాబు పుట్టిండు. అయితే మేము పార్లమెంట్లో ఉదయం నిమోనియా వచ్చిందని జాయిన్ అయినాం. 2,29,000 అమౌంట్ అయింది. ఓకే. అయితే మేము కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసినాం. మార్చ్లో చేసినాం. ఏ సంవత్సరంలో? 22లో పుట్టిండు. 23లో మార్చ్లో నేను అప్లై చేసిన. ఓకే. అక్కడ డైరెక్ట్ ఆఫీస్లో ఇచ్చిన నేను కూడా. సార్ వస్తుందని చెప్పిండు. సార్ వాళ్ళ నుండి కదా పిఏలు వాళ్ళని నచ్చిన ప్లస్ వస్తుందని చెప్పిండు. నేను తిరిగి ఊకున్నాను. వేరే వాళ్ళు ఇప్పుడు చెక్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులు తిరిగిరు మీరు? ఎన్ని నెలలు తిరిగిరు? మస్తు సార్లు తిరిగిన ఆడికి. ఇప్పుడు 2023 అంటే ఇవాళ 24 అంటే ఇప్పుడు దాదాపు 6 నెలల సంవత్సరం తిరిగినాం. అంతలో ప్రభుత్వం చేంజ్ అయింది. ఇక ఉందా పోయిందని మనకు కూడా తెలియదు కదా. ఇక మీరు కూడా లైట్ తీసుకున్నారు. తిరిగి ఊకున్నాం. బయట ఏమనేది ఇప్పుడు మీరు పోయిన ప్రతిసారి వాళ్ళ పిఎల్ కానీ ఎమ్మెల్యే ఏమనేది? వస్తుంది లైన్ లో ఉంది మీ సీరియల్ అని నాకు కూడా చూపించిండు. లిస్ట్ లో సిస్టమ్ లో చూపించిండు వస్తుందని చెప్పి నాకు కూడా సరే వస్తుందేమో పిలుస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ మనకు కూడా అంత తెలియదు కదా. చెప్పిన మాట ఏనా రావాలి. ఇప్పుడు మీ పేరు మీద పైసలు రా అయినట్టు ఉందా? లేదు, నాకు ఆ డీటెయిల్స్ అయితే తెలియదు. అక్కడైతే వచ్చిందని చూపించిండు ఆయన సిస్టమ్ లో ఆఫీస్ లో వచ్చిందని. ఇప్పుడు మీరు సెక్రటేరియట్ పోతురు కదా, ఈ వీళ్ళ బాధితుల పేర్లు అన్నీ వస్తున్నాయా? కల్వకుర్తికి సంబంధించి ఎంతమంది? ఎవరు ఇస్తే వాళ్ళే డీటెయిల్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన పేరు ఇస్తే ఈయన ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఉంటే టోకెన్ నెంబర్ ద్వారా, లేకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆయన పొద్దున్న లేస్తే నేను అవినీతి చేయను, నేను చాలా శుద్ధపూసనని చెప్పుకొని తిరుగుతాడు. ఇలాంటివి విన్నప్పుడు అరే మా పైసలు గిట్లా పోయినాయి అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కానీ మేము కూడా ఇంత కష్టపడి చేసినాం, ఆయన సపోర్ట్ చేసినాం, ఎమ్మడి తిరిగినాం, మేము కూడా అదే పాటలు తిరిగాం. మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇలా మేము కష్టం ఉన్నోళ్ళం కాదు కదా, నిరుపేద కుటుంబం మాది. చిన్న చేసుకుని వస్తుందని మేము కూడా ఆశ. ఒక ఎంతో అంత ₹1,00,000 ₹50,000 ఎంత వచ్చినా మాకు కూడా జన సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు నా వీడియోలు చూసే నన్ను కలవాలి ఇవన్నీ చెప్పాలని వచ్చిరా, లేదంటే ఎవడన్నా డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో సారా బిర్యానీ ప్యాకెట్ చేసే పని పెట్టి మేము ఇక్కడ ఎందుకు వస్తాం? డబ్బులు అట్లా రాలే కదా. మా వర్క్ ఇసి పెట్టుకుని వస్తుందంటే సరే మందికి న్యాయం జరుగుతుందంటే మేము కనుక్కొని మేము వచ్చినాం అంతే. మాకు ఎవరో చెప్తే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇట్లా జరిగిందని తెలిసింది, మీరు ఏమైనా ఫిర్యాదు లాంటిది పోలీసు వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? పిఎస్లో చేసినాం, ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం, చూస్తాం సార్ వాళ్ళు. ఆల్రెడీ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నట్టు కదా, ఈ నరేష్ అనే వ్యక్తి మీద పిఎల్ అంటేనే మాకు తెలిసిన. మేము మన ఇంకో ఆయన పక్కన నల్లవారిపల్లి గ్రామం, ఆయన ఇద్దరం కలిసి ఆయన నాకు చెప్తే ఇద్దరం కలిసి వెళ్ళినాం, ఇచ్చి వచ్చినాం, పిఎస్లో ఇచ్చినాం, చూస్తామని చెప్పారు సార్ వాళ్ళు. కానీ పెద్ద ఆయన మీ అనుభవం మీ వయసు కూడా పెద్దది, మీరు అనేక రాజకీయ వేదికలు చూసి ఉంటారు. సో ఇలాంటి నాయకులు ఇప్పుడు ఈ పేదోళ్ళ పైసలండి ఇవేం ఈ రియల్ ఎస్టేటో కాంట్రాక్టర్లో 1,000 కోట్లు సంపాదించుకునే పరిస్థితి కాదు కదా. ఏదో ₹100 ఇప్పుడు 5 లక్షలు అయిన కాడ ₹1,00,000 అంటే వాళ్ళకు కూడా ఆసర ఉంటుంది కదా. ఆరోగ్యం బాగాలేకనో కాలు ఇరిగో చేతులు ఇరిగో ఏదో ఒకటి చేసి ఇందులో కూడా స్కామ్ జరుగుతుంది. ఇలాంటి నాయకులు ఉన్నారంటే అసలు మీ వయసు రీత్యా ఏమనిపిస్తుంది మీకు? అసలు ఆ బాధ అయ్యే నేను ఎంత కష్టమైనా కానీ మొత్తం తీయాలి, వీళ్ళు ఎన్ని చెక్కులు డ్రా చేసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంత కష్టమైనా సరే ఫేస్ చేద్దామని. నన్ను ఒక వ్యక్తి ఏమంటుండు, నువ్వు కొట్లాడతావా వాళ్ళతోనే అన్నాడు. నేను దేవునితోనే కొట్లాడతా, న్యాయం కోసం దేవునితోనే కొట్లాడతా, మనుషులతో కొట్లాడడం ఏంది, నేను కొట్లాడతా అని చెప్పేసి బయటకు వచ్చి ఈ తప్పు చేయొద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఈ దావకాన పైసలు తీసుకోవడం ఇంత తప్పు చేయొద్దు. వాళ్ళకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఎక్కడికెళ్ళి వాళ్ళు తెలియని విధంగా లాభాలు జరుగుతుంటాయి. మనం దాన్ని ఏమంటలేము, అది కామన్గా జరిగిపోతుంటది అది. కానీ ఈ నిరుపేదలు దావకాల పైసలు కూడా చెక్కు వచ్చినాకంటే వాళ్ళకి చెప్పకుండా వేరే బినామీ పేర్ల మీద డ్రా చేసుకున్నారంటే ఇంతకన్నా నీచమైన పని ఎవరు అసలు మనిషి అయినటువంటి చేయకూడని పని ఇది.
వాడు ఎప్పుడైనా సరే మనిషి ఇప్పుడు అంటూ చేయకూడని పని. ఊరికనే అంటలేరు కదా, బీఆర్ఎస్ ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయిండు, అన్ని పథకాలు ఇచ్చినా ఓడిపోయినా అంటే ఓడిపోక ఏం చేస్తారు? మీ లెక్క దుర్మార్గులు. కేసీఆర్ గెలిచలేదని అందరం అనుకున్నాం, ఆయనే సీఎం అనుకున్నాం, కానీ ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నారు అంత ప్రతి కాన్స్టిట్యూన్సీలో. ఈ ఓడిపోవాలి ఆడ గెలవాలంటే ఎట్లా ఓడిపోతాం, ఈ ఓడిపోయినాక ఆడ ఓడిపోయాం. మేమంతా కేసీఆర్ అభిమానులమే. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ కాబట్టి మేము ఇప్పటికీ ఆయన్ని అభిమానిస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ఎమ్మెల్యేలను చూసే వరకల్లా జనమంతా ఇప్పుడు వీళ్ళు కనీసం 3-4 రోజుల ముందు నుంచి ప్రచారం చేయకుండా బంద్ ఇంట్లో వండుకున్న వాళ్ళు వీళ్ళు. నువ్వు ఎలక్షన్ ఫేస్ చేయలేని వాళ్ళు వీళ్ళు. మొన్న ఎలక్షన్లలో 3 రోజుల ముందు నుంచి చాలా మంది తలతోక లేని వాళ్ళు మా యాదవ్ బిడ్డ కాబట్టి మాట్లాడుతున్నావు, బీసీ బిడ్డ అంటే ఇప్పుడు గొర్రెల స్కామ్లలో కూడా చేసిందని ఇప్పుడు వస్తున్నాయి ఫిర్యాదులు. ఇప్పుడు ఆ చరిత్ర కూడా తీస్తాం. ఇప్పుడు బీసీ బిడ్డ అంటే నేను బీసీనే. 87లో మీరు ఎవరెవరు పుట్టిరో నాకు తెలియదు. 87లో ఇది హైదరాబాద్ లా రోజు నా ఫోటో మెయిన్ పేపర్లో వచ్చేది. 87లో మండల కమిషన్ ఉద్యమంలో 87 ఉన్నది. న్యూ గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, న్యూ గవర్నమెంట్, నా ఫోటో రోజు మెయిన్ పేపర్లో వచ్చేది రోజు. అంటే నేను ఎంత పెద్ద ఉద్యమం చేసిన బీసీ ఉద్యమము. నేను ఒకటే మాట్లాడుతున్నాను, బీసీలు అనుకుంటే ఒకటే మాట చెప్తున్నా. ఏ బీసీకి నా ఏం చేసిందో వాళ్ళని తీసుకొచ్చి నాకు ముందర పెట్టండి నేను మాట్లాడతాను. ఏ బీసీకైనా వీళ్ళు చేయరు, మాకు తెలుసు ఆ విషయం. దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం, డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి వేసేటోళ్ళు వీళ్ళు. ఎవరు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆమంగల్లో మార్కెట్ కమిటీలా ఈ జేపల్ యాదవ్ పోయినసారి ఫిల్అప్ చేసిండు బాడీని. డబ్బులు తీసుకొని 1 కోటి రూపాయలు తీసుకొని చైర్మన్, 50 లక్షలు తీసుకొని వైస్ చైర్మన్. బీజేపీకి సంబంధించిన 50 లక్షలు నేనే చెప్తున్నా, ఆయన కూడా చెప్పిండు నాకు. 50 లక్షలు తీసుకొని బీజేపీకి సంబంధించిన తోటగిరి యాదవ్కు వైస్ చైర్మన్ ఇచ్చి 50 లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ 2 ఏళ్ళు ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత అదే తోటగిరి యాదవ్ మళ్ళీ బీజేపీలో పోయిండు. అంటే కార్యకర్తలు జీవితాలు ఖరాబ్ చేసుకుని తెలంగాణ తెచ్చినాము, ప్రభుత్వాన్ని తెచ్చినాము, కార్యకర్తలకు చేయకుండా వీళ్ళు నేను నా జీవితంలో అన్యాయం చేయలేదు, ఇటువంటి చేయలేదంటే మా అందరికీ చెప్పండి. ఏ వేదికైనా సరే మేము నీ అంతా నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, మేమేం కావాలేము, కానీ నీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళము. నువ్వు అన్నావు వీడియోలో ఎటువంటి చేయలేను కదా. కవర్ లేని హాస్పిటల్ బిల్సా అవన్నీ మొత్తం బిల్స్ గిల్స్ ఏది ఉంటే అవి జిరాక్స్ సెట్ ఒకటి తీసి పెట్టుకున్నాం. ఒరిజినల్ ఇచ్చినాం కదా, జిరాక్స్ సెట్టింగ్ కూడా తీసి పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచిది ఉండాలని ఆశ ఉండేనానే. ఆ పైసలు ఎన్నడో ఒక రోజు నా పైసలు వస్తాయి ఆశతోనే ఉన్నాం. ఇప్పటికైనా వస్తాయని అనుకుంటున్నాం, అందుకని ఇంత దూరం మేము రావడం కూడా కారణం అది వస్తాయని. ఇప్పుడు మీకు దగ్గర 2-3 లక్షలు అయినట్టున్నాయి, అందులో 1 లక్ష రూపాయలు వస్తే మీకు కూడా ఆసర అయినట్టే కదా. 50,000 వచ్చినా తృప్తే కదా, ఎంతో అంత సాయం అయితే కదా. ఎంత వచ్చినా వస్తాయని అంత ఆశతోనే వచ్చినాము. రేపు మాకు చేయాలని. సరే, నువ్వేం చెప్తావే, ఏదో చదువుకున్నట్టున్నావు, ఎట్లా ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఈ రకంగా ఇట్లా చేస్తాడని అనుకున్నావా అసలు? అనుకోలేదు సార్, ఖచ్చితంగా అనుకోలేదు. చాలా దారుణం. ఒక భర్త చనిపోయిన ఒక అమ్మాయి ఇట్లా తీసుకోవడం, ఆమె భర్త కోసం తాకట్టు పెట్టి తాళమ్ముకొని భర్తను బతికించుకుందామని హాస్పిటల్తో చేసిన పైసలు ఇవి. ఇంత దారుణం చేస్తాను అనుకోలేదు సార్ ఎప్పుడైనా. ఇదైతే చాలా ఘోరం. మా ఫ్యామిలీని చాలా క్షణక్షణం అక్కైతే ఎప్పుడు ఏడుస్తుంటారు. ఇన్ని పైసలు వస్తే ఆశపడినా కానీ చాలా బాధాకరమైన విషయం. ఒక భర్త చనిపోయిన పైసలు కూడా రాకపోవడము. జయపాల్ యాదవ్ గారు మరి ఏం పాలన చేసిండే ఇంతవరకు అయితే మాకేం అర్థం కాదు. దాదాపు 2 సంవత్సరాలు తిరిగి హాస్టల్కి వచ్చింది సార్. మాకైతే ఇంటి చుట్టూ తిరిగిన పొద్దుగల 6 గంటల నుంచి 10 గంటలకు తిరిగి ఫలితం లేకుండా పోయింది. ఏం ఈ నరేష్ ఏమంటుండే అసలు? ఈయన పాత్ర ఏంది చెప్పు? ఎమ్మెల్యేని కాదనకుండా మొత్తం ఈయన ముందు ఉండడు. మాకు తెలియదు అంటున్నాడు సార్. నాకు తెలియదు, నేనే లాస్ట్ లో ఉన్నా, అది ఇది ఏమో చెప్తాడు. నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఇంటికి పోయిన ఇంటికాడ నరేష్ నెంబరే బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. దాదాపు 5 రోజులు ఇంటికి పోయినాం, దొరకలేదు. వాళ్ళ ఇంటికి పోతే లేడీ మా ఆయన ఎక్కడ పెట్టడం, వాళ్ళ భార్యలు చెప్పడం అంతా. దాదాపు 2-3 టైమ్స్ వాళ్ళ ఇంటికి కూడా పోయినాం సార్. ఇప్పుడు అధికారం ఉన్న రోజులు విచ్చలవిడిగా విర్రవిగి అధికార దోపిడీని, అధికార దుర్వినియోగం చేసి ఈరోజు సమాధానం చెప్పాలంటే ఇంటికాడ లేడు, నెంబర్ బ్లాక్లో పెట్టిరు, లేదంటే మాకు తెలియదు, ఈ రకంగా ఇది ప్రశ్నకు సమాధానమా? ఇట్లా చెప్తే నువ్వు కల్వకుర్తిలో రేపు తిరగలుగుతావా? జయపాల్ యాదవ్ గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేయని అరాచకాలు లేవు, నువ్వు చేయని దుర్మార్గాలు లేవు, నువ్వు చేయని అవినీతి లేదు, ఒక్కొక్కటికి వస్తున్నాయి బిడ్డ. ఇక మొత్తం నీ పనులనే ఉంటాం. ఇక నువ్వు అనుకుంటున్నావు కదా మర్యాదగా ఈ బాధితులు ఎంతమంది అనేది నీకు తెలుసు, నువ్వు ఎన్ని కోట్ల స్కామ్ చేసినావు అనేది కూడా నీకు తెలుసు. మర్యాదగా వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదులు ఇవ్వక ముందే ఎక్కడిదక్కడ సెటిల్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఈ 4గురితోని కాదు, 400 మంది బాధితులతో కలవడానికి నేనే వస్తా కల్వకుర్తికి. నీకు దమ్ముంటే నువ్వు రా, ఆడ బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు చేసిన అవినీతి అంతా ఎవిడెన్స్తో సహా నేను అక్కడ స్థానికులు అందరం వస్తాం,
నువ్వేం చేసినావో నువ్వు అదే ఎమ్మెల్యేగా ఉన్న రోజు నువ్వేం పీకి కట్టలు కట్టినావో నువ్వు చెప్దు కానీ ఇవాళ ఎవడు పడితే వాడు మాట్లాడితే ఏదో 2 రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిస్తున్నాం, వాడిని ఏదో వ్యక్తిగతంగా అరాచకం చేపిస్తున్నాం అంటే అది నీ ఉడత ఊపులకు నీ తాటాకు చప్పులకు భయపడ్డాడు ఎవరు లీడర్. 100% ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్కి పోతాం, నీ నియోజకవర్గంకి వస్తాం, అవసరమైతే ఈ బాధితులను తీసుకొని నీ ఇంటికి కూడా వస్తాను. నేను చెప్తున్నా, నీ ఇంటికి కూడా వస్తా. నేను ఎక్కడికి కూడా నేను భయపడే ప్రసక్తి లేదు, సవాలే లేదు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళు కష్టాల్లో ఉండే సీఎంఆర్ఎఫ్లో అప్లై చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు స్కామ్లు చేయాల్సింది. 1000 కోట్ల సంపన్నుల దగ్గర చేసుకో, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకో, అది సర్వసాధారణంగా అది ఎక్కడైనా నడిచేది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏం మనిషివా నువ్వు, నాకు అర్థం కాదు. దున్నపోతు లెక్క పెరిగినావు కానీ ఇంకా పేదోళ్ళ పైసలు తింటారా బాబు? పేదోళ్ళ పైసలు అండి. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు ఏదో వాళ్ళ జీవన విధానం గడవడానికే కష్టమవుతున్న తరుణంలో భగవంతుడు వాళ్ళ మీద దయ చూపక ఏదో ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ లక్షల బిల్లు అయినాయి, ఇదేమన్నా మాకు ఆసరు ఉందని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ పైసలు మింగుతావా? బిడ్డ నీ ఇంటికే వస్తాను నీ బాధితులను తీసుకొని, నీ నియోజకవర్గాన్ని కూడా కాదు. ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా వారం 10 రోజుల లోపల ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ నాయకత్వాన్ని కూడా నేను కోరుతున్నా. ఎవరైతే ఆడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఎవరైనా నాయకులు ఉంటే కూడా ఈ ఉద్యమాన్ని మీరు ఉధృతం చేయాల్సినంత అవసరం ఉన్నది. ఈ పేదల వైపు మీరు అందరు నిలబడాల్సిన సందర్భం ఇది. దయచేసి పార్టీలకు అతీతంగా ఈ పేద పక్షాన మీరు నిలబడితే రేపు రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. సో చివరికి ఏం చెప్తావే పెద్ద ఆయన, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. మేము ఒకటే అంటున్నాము, ఎంతమంది అయితే అప్లై చేసిండ్రో, ఎంతమంది చెక్కులు అయితే ఫ్రాడ్ అయినాయో అన్ని తీస్తాము. సెక్రటరీలు అన్ని ఆధార్ కార్డు టోకెన్ నెంబర్ తీసుకొని అన్ని తీస్తాము. ఇక మాకు ఇదే పని పెట్టుకుంటాము. అన్ని తీసిన తర్వాత ఎంతమంది డబ్బులు తీసుకున్నారో అంతమంది డబ్బులు ఇచ్చేయాలి. ఇచ్చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అది పోలీస్ వ్యవస్థ. రైట్ పెద్ద ఆయన, మీరు చేసే పోరాటం చాలా ప్రశంసనీయమైనది. మీడియా పరంగా మేము కూడా మీకు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తాం. ఈ పోరాటంలో మీతోనే మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.